ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవి వాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. దేవుని వాక్యములో కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి కొన్ని వచనాలు మనము మార్చి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుగా సాగిపోయాను. బెత్బాకి బేతనియ గ్రామం సమీపించినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్నొక గాడుద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిదను విప్పుచుండగా ఆయన యజమానులు దాని మీద ఓటుపడి, మీరు ఎందుకు ఇప్పుచున్నారు కదా? అందరం చదువుకుందాం. 34. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మరికొన్ని మాటలు మనము చదువుకుందాం. 27 నుండి 31 వరకు చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వీళ్ళు అనేక బలహీన రోగులై ఉన్నారు చాలామంది. అందరం చదువుకుందాం. అయితే మనలను మనం విమర్శించకుండా తీర్పు పొందకపోదు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభా, మీకెంతో వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన మీ నామమును ఆరాధించడానికి మాకందరికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజముగా మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి కూడా వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీవెలాంటి రాజువో తేటగా బయలుపరుస్తూ వచ్చావు తండ్రి. అంతటి రాజు అయిన దేవుడవై ఉండి కేవలము ప్రభా మీరు దీనుడవై గాడిదను కోరుకున్నావు, గాడిద పిల్లను కోరుకున్నావు. దేవాని ఆత్మీయమైన మర్మములు సంగతులు ఎంతో గొప్పవని లేఖనాలలో మీరు సెలవిస్తున్నారు. మీ అనాదికాల సంకల్పం ప్రకారము భూమి మీద మీరు నెరవేర్చబోతున్న కార్యములను ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనములన్నీ కూడా నెరవేర్చుతూ వచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు. అందుకొరకే మీరు గాడిదను ఎన్నుకున్నారు, కోరుకున్నారు. కట్టబడిన గాడిద దేవా, నిజముగా ఆ గాడిదను కోరుకున్నారు. మీ ద్వారా ఆ గాడిదకు ఎంత ఘనత వచ్చిందో లేఖనాల్లో చూస్తూ వచ్చాం. ప్రేమగల తండ్రి, అలానే నేను కూడా గాడిద వంటి స్వభావము గలవాడను. గాడిద లాంటి స్వభావము కలిగిన నన్ను కోరుకున్నావు తండ్రి. దేవా, నా కొరకైతే నీ ప్రాణాన్ని పెట్టావు, గాడిద కొరకైతే నీ ప్రాణం అర్పించలేదు. కానీ గాడిద వంటి స్వభావము కలిగిన నా కొరకు దేవా సిలువలో దేవా మీరు నా కొరకు మీ రక్తమంతా ధారపోసి విలువైన నీ రక్తము చేత నాలో ఉన్న ప్రతి పాపము నుండి నన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేసుకొని దేవా నీకు ఎలాంటి యోగ్యతలు ఉన్నవో అలాంటి యోగ్యతలన్నీ కూడా నాకు అనుగ్రహించావని దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నా కొరకు చేసిన గొప్ప విమోచన కార్యమును బట్టి స్తోత్రాలు. నీ ద్వారా నాకు వచ్చిన ఘనత, నిత్యము నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం, నిత్యము కూడా పరలోకములో ఉండే గొప్ప యోగ్యత, అయోగ్యుడనైన గాడిద వంటి స్వభావము కలిగి నాకిచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ఇంత ఘనమైన కార్యము చేసిన ప్రభా, నీకు ఏమిచ్చిన రుణస్థుడేనని మరొక్కసారి నీ పాదముల చెంత నన్ను నేను పడవేసుకుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. చదివిన వాక్య భాగమును ఆశీర్వదించండి దేవా. మీ రక్తములో శరీరములో మేము పాలు పొందబోతుండగా మీ వాక్యము చేత సంధించబడి నీతో సమాధానపడి తండ్రి, మీ రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై సహాయము చేసే దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నీ దాసుడను నిలబడుచున్నాను. మాకందరికీ కావలసిన ఆత్మీయమైన సంగతులు మీరు బయలుపరచమని, దాసును మరుగుపరచి మీరు మాట్లాడమని, ఈ దినమైన ప్రజలు ఎక్కడెవరు ఇంకా దేవా మరి రక్షణ పొందలేదు, వారు ఈ దినమైన మారు మనసు పొందటానికి నీ వారినే కోరుకుంటున్న సత్యాన్ని కూడా తెలియచేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన గంభీర నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన భాగములో ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొని ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలి అని మనము చదువుతూ వచ్చాం. అందుకొరకే మనం యేసు ప్రభువారు ఎలాంటి రాజు అంటే ఆయన ఎలాంటి రాజు అంటే నీతి గల రాజు అని చూసాం కదా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయములో 9వ వచనములోనే ఆయనకున్న స్వభావాన్ని, ఆయన ఎంత గొప్పవాడో ఎంత దీనుడయ్యాడో మనము చూస్తూ వచ్చాం. చూడండి 9వ వచనం 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముతో ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడుదను గాడుద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్నాడు. గాడుదను గాడుద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటే ఆయన ఎవరి దగ్గరకు వస్తున్నాడు, ఎవరిని కోరుకున్నాడంటే గాడుద వంటి స్వభావము గల మనుష్యులను దేవుడు కోరుకున్నాడు. ఎందుకనగా మానవుడు కానీ పాపములోనే జీవిస్తూ పాపములోనే తాను లోకములో చనిపోతే దానికి వచ్చే శిక్ష ఏంటంటే నిత్య నరకం. పిల్లరా, ఆ నరకమును తప్పించడానికి సర్వ మానవాల్ని కూడా తన వలె ఉండటానికి దేవుడు వారి స్వభావాన్ని మార్చి వారి వలె ఉండాలని దేవుడు దేన్ని కోరుకున్నాడంటే కట్టబడిన గాడుద పిల్లను కోరుకున్నాడు. అంటే మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే కట్టబడి ఉన్నారు. ఆత్మీయమైన విధానములో చూస్తే అందరూ కూడా ఎలా ఉన్నారంటే బంధకములలో బంధించబడి ఉన్నారు. కాబట్టి బంధకాలలో బంధించబడిన వారిని ఆయన ప్రేమించి తన ఉన్నతమైన స్థానములో ఉంచడానికి తాను ఎలాగూ అయ్యాడంటే దీనుడైపోయాడు. చూసాం కదా, ఆయన నీతిమంతుడైన రాజు, రక్షణ గల రాజు, దీనుడైన రాజు, సమాధానకర్త అయిన రాజు, ఇంకా నమ్మదగిన రాజు. 7వ మాట ఏంటంటే ఆయన అందుబాటులో ఉన్న రాజు. ఎందుకంటే ఆయన పరలోకము నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనందరికీ అందుబాటులో ఉండటానికి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉండటానికే లోకానికి వచ్చాడు. అందుకు ఆయన ఎలా ఉన్నాడంటే తగ్గించుకున్నాడు. మన కొరకు ఆయన దీనుడై తగ్గించుకున్నాడు. ఈ మాట వాస్తవమే. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయములో చూస్తే ఆయన భూమి మీద మరణము వరకు కూడా ఆయన విధేయత చూపుతూనే వచ్చాడు. ఎంత విధేయత అంటే మత్తయి సువార్త 11:29 ఏమన్నాడంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. అంటే ఆయన మనలను ఏ స్థితిలోనికి తేవాలని ఆయన పరమును విడిచి సంపూర్ణంగా తన్ను తాను తగ్గించుకొని దీనుడై ఆయన మన కొరకు లోకానికి వచ్చాడంటే నేను సాత్వికుడను, మీరు ఎలా ఉండాలంటే సాత్వికులై ఉండాలి. అందుకని 28 ఏమన్నాడు చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే అర్థం ఏంటంటే ప్రజలలో ఎలా ఉన్నారంటే భారమును మోస్తున్నారు, విశ్రాంతి లేకుండా ఉన్నారు. అలాంటి విశ్రాంతి లేని ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. అందుకన్నాడు కట్టబడిన గాడుద పిల్ల విప్పండి. దాన్ని విప్పగానే తన యజమాని వచ్చి ఎందుకు ఇప్పారంటే ఏం చెప్పాలి? ఇది ప్రభువునకు కావాలి అనండి. ఈ దినాన కూడా ప్రభు ఇదే మాట ఇక్కడ ఉన్న వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే నీవు ఎలాంటి బంధకాలలో పాపపు కట్లలో బంధించి ఉన్నా కానీ నేను నీ కోసం సమీపంగా వచ్చాను. ఎందుకంటే నీకున్నటువంటి పాపపు కట్లను పాపపు బంధకాలు విడిపించటానికి నేను నీ కోసం ఈ లోకానికి వచ్చి నిన్ను పిలుస్తున్నాను కదా.
అందుకని దానిని విప్పండి, ఒకవేళ వారు వచ్చి అడుగుతారు, ఇది ప్రభువునకు కావాలి. ఈ దినాన ప్రభు నిన్ను కోరుతున్నాడు. ఏంటంటే ఇంతకాలము బంధించబడి ఉన్న పాప బంధకాలలో అందుకొరకాయన ఈ దినాన నిన్ను కోరుచున్నాడు. నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నీవు నా దగ్గరకు రాలేవు. మనము దేవుని దగ్గరికి వెళతామా? వెళ్ళలేము. మనము దేవుని దగ్గరకు పోలేము. కాబట్టి దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు పోలేము? ఎందుకని పోలేము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములోనే ఉన్నది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చారు, మీరు చచ్చిపోయారు. దేనివల్లంట? అపరాధములు పాపములు మనలను చంపివేశాయి. అంటే ఆత్మీయంగా చనిపోయాం. భౌతికంగా బాగానే ఉన్నాం, బాగానే తిరుగుతున్నాం, తింటున్నాం, పనులు చేసుకుంటున్నాం, సంపాదిస్తున్నాం. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే చనిపోయారు. ఆత్మీయంగా చనిపోయారు. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? కదలడు, మెదలడు, మాట్లాడు, ఏమీ తినడు. చనిపోయిన వ్యక్తి పడి ఉంటే అలానే ఉంటాడు. ఎందుకంటే తనలో జీవము లేదు కాబట్టి అదే రీతిలో ఉంటాడు. కాబట్టి దేవుని యొద్దకు మానవుడు వెళ్ళలేడు. వెళ్ళలేనటువంటి మానవుని కొరకు దేవుడే తాను దిగి వచ్చి మానవుల అందరినీ నీవు నాకు కావాలి. ఇక్కడ చేరిన వారిలో ఇంకా ఎవరు ప్రభు వారికి అక్కరుందో వారిని పిలుస్తున్నా, నీవు నాకు కావాలి. ఎలాంటి పాపపు బంధకాల్లో కట్టబడినా కానీ నేను నిన్ను కోరుకున్నాను. ఈ దినమైనా నీవు నా యొద్దకు రమ్మని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. అందుకని ప్రియులరా, మనం చదివిన భాగములు అన్నాడు 29లో తన స్వభావాన్ని చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి 29వ వచనం, మత్తయి సువార్త 11:29వ వచనం చూడండి ఏమంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నవి. ప్రియులరా, దేవుడు ఈ దినాన తన స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోమని పిలుస్తున్నాడు. ఎంతకాలం ఇంకా పాపపు కట్ల చేత, గాడుద వంటి స్వభావము చేత ఇంకా ఎంతకాలం భూమి మీద బ్రతుకుతావు? అందుకే నిన్ను విడిపించడానికి ఈ దినాన దేవుడు ఈ వర్తమానాన్ని ఎందుకు వినిపిస్తున్నాడంటే ఈ దినమైనా నీ బ్రతుకు మార్చబడాలి. గాడుద వంటి స్వభావం. గాడుద ఎలాంటిదంటే, గాడుద అన్నిట్లో కూడా ఎలా ఉందంటే మంచిది కాదు. దాని అరుపు కానీ, దాని నడక కానీ, దాని రంగు కానీ, అవి తిరిగే స్థలాలు కానీ ఎలాంటివి? ఇవన్నీ కూడా రోతవే. అలానే మన అవయవాలన్నీ కూడా దేవునికి ఇష్టమలేనివి. దేవుడు ఇష్టంగానే చేశాడు కానీ పాడు చేసుకున్నాం. అందుకో మాట జ్ఞాపకం వస్తుంది. బైబిల్లో ప్రసంగి గ్రంథములో ప్రసంగి అంటున్నాడు. ప్రసంగి గ్రంథం అధ్యాయము చూద్దాము. ప్రసంగి గ్రంథం 8వ
3వ అధ్యాయాన్ని కూడా చదువుకుందాం. ప్రసంగి గ్రంథంలో ఓ మాట అంటున్నాడు. ఏంటంటే ఆయన మొదట 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 29వ వచనం చూడండి. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మొట్టమొదట దేవుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనిషి అంట వివిధమైన తంత్రాలు కల్పించుకొని మార్పు చెందాడు. అంటే తంత్రములు, యథార్థత, వివిధమైన తంత్రాల వల్ల ఏం పోగొట్టుకున్నాడంట? యథార్థతను కోల్పోయాడు. అంటే ఆత్మీయంగా మానవుడు చనిపోయాడు. కాబట్టి అలా ఆత్మీయంగా చనిపోయిన మానవుని కోసమే దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనవలే శరీరధారికి లోకానికి వచ్చి గాడిద వంటి స్వభావము కలిగి ఆత్మీయంగా చచ్చినటువంటి మనలను ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి తన్ను తాను రెక్తినుగా చేసుకొని తాను స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి, అప్పుడేముందంట? నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. అందుకే ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి మనం ఎలా ఉండాలంటే, ఒకటి, ఆయన ఇంకా రక్షణ పొందని వారు ఈ దినమైన సంపూర్ణంగా స్వభావాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభు ఇంతవరకు నిజముగా నేను గాడిద వంటి స్వభావములోనే బ్రతుకుతున్నాను, క్షమించు, నీ రక్తములో నన్ను శుద్ధి చేసి నేను కూడా సాత్వికాన్ని నేర్చుకోవటానికి నాకు నేర్పించు అని క్షమాపణ కోరితే వెంటనే ప్రభు క్షమిస్తాడు, కనికరిస్తాడు. ఈ దినం అద్భుతమైన మార్పును ఇస్తాడు. అదే ప్రభు రక్తములో, శరీరములో పాలు పొందబోతున్న మనం కూడా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే మన కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. ఎలా ఉంది మన బైబిల్లో చూడండి. యెషయా గ్రంథములో మొదటగానే ప్రవచించాడు యెషయా ప్రవక్త కూడా. 53వ అధ్యాయము 7-8 వచనాలు. యెషయా గ్రంథం 53 అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఆయనకున్నటువంటి స్వభావం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. ఎలాంటి స్వభావం అంటే దౌర్జన్యము నొందినా కానీ, ఆయన బాధించబడినా కానీ నోరు తెరువలా. సిలువలో శత్రువైన సాతాను ఎన్నెన్నో రకరకాల విధానాలు ప్రయోగిస్తూ వచ్చాడు. అనేకమైన దెబ్బలు, అవమానకరమైన మాటలు ఎన్నెన్ని కలిగినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారంట నోరు తెరవలేదు. అందుకనే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదంట. అలానే ఆయన స్వభావములో ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయన కొరకే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే ఆయనను నోరు తెరవలేదు, మౌనం వహించాడు. ఆ కింద చూడండి, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించిన గొర్రె పిల్లయు మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. అది ఆయన సాత్వికం. అందుకొరకు ఆయన రక్తములో, శరీరములో పాలు పొందబోతున్న మనం ఇలాంటి స్వభావము కలవారమై ఉండాలని మనలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే
మనం అలాంటి స్వభావము లేదు. ఆయన వల్లే మనం మార్పు చెందలేకపోతున్నాం. మన మాటలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ ఆయన వల్లే మనలో లేవు. కాబట్టి ప్రతి మనిషి తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలి. అంటే ప్రభువా, నీవు అంత యథార్థముగా, అంత ఎన్ని మాటలన్నా నోరు తెరవకుండా మౌనముగా ఉన్నావు. ఎందుకు ఆయన మౌనముగా ఉన్నాడంటే, సిలువలో ఒకవేళ ఆయన నోరు తెరిస్తే ఏమేమి వస్తాయో నోటిలో అనేటువంటి రీతిలో సాతాను ఎంత బాధించినా కానీ ఆయన మౌనం ఎందుకు వహించాడంటే, నీ కోసము నా కోసమే మౌనం వహించాడు కదా. అలానే మనం ఆయన పిల్లలైన మనము కూడా లోకములో రకరకాల పరిస్థితులు కలిగినా కానీ ఎలా ఉండాలంటే మౌనము వహించాలి. 8వ వచనం చదువుకుందాం. చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను, మొత్తబడెను. చాలు. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతిక్రమము బట్టి తాను మొత్తమైనను. కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువారు నోరు తెరవలేదని ప్రవక్త ముందుగానే ప్రవచించిన విధానములో యేసు ప్రభువారు భూమి మీద అవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చి ఆయన రక్తము చేత విమోచించిన తన పిల్లలు తన వల్లే ఉండాలని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఇంకో మాట జ్ఞాపకం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. చదవండి. చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించగా. పైన ఒక మాట ఉంది 21 వచనములో కూడా 21. క్రీస్తు కూడా మాదిరి ఉంచి వెళ్ళా. ఏంటా మాదిరి అంటే, ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయనలే పాపము లేదు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం, క్రీస్తు స్వరూపాన్ని ధరించిన మనం, ఆయన రక్తము చేత విమోచింపబడిన మనం హెచ్చరిస్తున్నటువంటి విలువైన మాట ఏంటంటే, ఆయన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని ఆయన ఎలాంటి రాజు? నీతి రాజు, తర్వాత రక్షణ రాజు, తర్వాత దీనుడైన రాజు, తగ్గించుకున్న సమాధానపు రాజు, నమ్మదగిన రాజు, మనకు సమీపంగా ఉన్న రాజు. ఈ దినాన నీకు సమీపంగా ఉన్నాడు. ఎక్కడ ఉండి పిలిచినా పలికే అంత సమీపంగా ఉన్నాడు. దూరమునున్న వారి దగ్గరకు సమీపంగా వచ్చాడు. జక్కయ్య దూరంగా ఉన్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. ఆ దూరంగా ఉన్న జక్కయ్య దగ్గరకు ఆయనే వచ్చాడు. జక్కయ్య వెళ్ళల. జక్కయ్య చూడాలని ఆశతో ఉన్నాడు. తనకున్న ఆశను బట్టి దేవుడే యేసుక్రీస్తు అక్కడకు వెళ్ళి, జక్కయ్య దిగు అన్నాడు. వెంటనే జక్కయ్య దిగాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు. అందుకే తన స్వభావము మార్చబడింది. ఎప్పుడైతే జక్కయ్య దిగాడో వెంటనే ఏమన్నాడు? జక్కయ్య నీ ఇంటిలోనికి ఆహ్వానించాడు. చూడండి ఆ మాట, లూకా సువార్త. అక్కడ నుండే ప్రభు బయలుదేరింది. అక్కడ జరిగించిన కార్యమును బట్టి
ఆయన యెరికో పట్టణమును బయలుదేరి ఆయన యెరూషలేము వీధులలో ఘనపరచబడ్డాడు. చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండాలి అని చెప్పాడు. ఈ దినాన్ని ఇక్కడ చేయని వారిలో ఎవరు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించలేదు, హృదయం ఇంటిలోనికి ఆహ్వానించలేదు, ఆయనే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడైనా యవనరాండ్రైనా ఏ వయస్సులో ఉన్న వారైనా దేవుడు కోరుతుంది, నేను దిగిరమ్మనగా దిగి వచ్చాడు. చూడండి, జక్కయ్య చూడండి, త్వరగా దిగుము అన్నాడు. నేడు నేను నీ ఇంట నివసించదనని అతనితో చెప్పు. నీ ఇంటిలో ఏ ఇల్లది? హృదయం అనే ఇల్లు. హృదయం అనే ఇంటిలోని నివాసము చేయాలి అని జక్కయ్యతో చెప్పగానే జక్కయ్య ఏం చేశాడు? వెంటనే లోబడ్డాడంట. చదవండి ఆ మాట, 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చు. త్వరగా దిగాడు, తర్వాత సంతోషముతో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడంటే హృదయములో చేర్చుకున్నాడు. హృదయం అంతా సంతోషమే, హృదయం అంతా ఆనందం. యేసు ప్రభు గారి హృదయంలోనికి వస్తే హృదయం అంతా ఆనందమే. గతములో ఆనందము లేదు, దుఃఖము, వేదన, రకరకాల పరిస్థితులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య హృదయంలోనికి వచ్చాడు. కాబట్టి జక్కయ్యలో కలిగిన మార్పు ఏంటి? చదువుకుందాం. 8వ వచనం చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. అన్యాయముగా దేన్నైనా తీసుకున్నాడలా అతనికి 4 చెల్లింతునని ప్రభువుతో ఎంత మార్పు అంటే హృదయంలో కలిగిన మార్పు చెప్పలా ప్రభు. అలాని దినం ప్రభు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకునే మాటలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ దినమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానిస్తే జక్కయ్య దగ్గరకు ఎలా వచ్చాడో ఈ దినము నీ దగ్గరకు వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణంగా లోబడితే జక్కయ్య వంటి అనుభవం కలిగి ఉంటాం. అలాంటి కార్యాలు నీలో జరుగుడు కొరకు ప్రభు కార్యం చేయనుగాక. అలానే ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్నటువంటి మనము కూడా ఆయన అడుగు జాడలలో నడవాలి. ఆయన వలె మనము కూడా లోకములో ఎలా ఉండాలంటే జ్యోతుల వలె ఉండాలి. ఏ జ్యోతులవి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము 15వ వచనం లేక 14 నుంచి చదువుకున్నా. ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యమును చేయుడి. ఇట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉండవలెనని కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం కాలేదని క్రీస్తు నిమిత్తం అతిశయపడుతున్నాడు పౌలు గారు. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే వారు స్థితిని బట్టి చూసి నిజముగా నేను పడిన ప్రయాసము వ్యర్థము కాల. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు జీవ గ్రంథమును చేతపట్టి ఎలా కనిపిస్తున్నారంటే వారు జ్యోతుల వలె కనబడుతున్నారు.
వారిలో సణుగులు లేవు, సంశయాలు లేవు, అనిందులుగా ఉన్నారు, అంటే నింద లేని వారుగా ఉన్నారు, అన్నిటిలో దేవునికి నమ్మకంగా ఉన్నారు. మూర్ఖులైన జనుల మధ్య వారు జ్యోతుల వల్లే కనిపిస్తున్నారు. అందుకు పౌలు గారు సంతోషిస్తున్నాడు. నేను పడిన కష్టం, నేను పడిన ప్రయాసం ఏది కూడా వ్యర్థం కాలేదు అని ఆనందిస్తున్నాడు. అలాగునే పరలోకమందున్న పౌలు గారు కూడా మన వైపు చూస్తున్నాడు. బేతనియాలో ఉన్న విశ్వాసులందరి వైపు చూసి ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏమి తలంచుతున్నాడు, ఎందుకు రాశాడంటే వారు ఎలా ఉన్నారో చూడు, మీరు అలా ఉండాలి. నిందలేని వారు ఎలా ఉండాలంట, నిరపరాధులంట, నిష్కళంకులు, అనిందులు, దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయం, అన్ని సణుగులు, సంశయాలు, అన్నీ రకరకాల మాటలే కదా. దేవుడు వింటాడు, చూస్తాడు కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు కలిసి మాట్లాడుతుంటేనంట దేవుడు ఆలకిస్తాడు. ఎక్కడుంటుంది ఆ మాట? చూడండి, ఆ మాట పాత నిబంధనలో మలాకీ గ్రంథంలో ఆ మాట మనము చూడగలుగుతాం. మలాకీ గ్రంథం అధ్యాయము 2:16 కదా, 3:16 చదవండి. చూడండి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకడు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట కదా. ఆయన ఆలకించినప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఆయన చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నా, ఇలాంటి కార్యాలలో పౌలు గారు సంతోషించాడు విశ్వాసులందరినీ చూసి. అయితే మనల్ని చూసి పరలోకమందున్న పౌలు గారు అందరినీ చూస్తారు. ఆయన ఎలా ఉన్నాడు, అలా లేము కాబట్టి మనకు హెచ్చరిస్తున్నాడు. మీరు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల వలె ఉండండి. మూర్ఖులైన వక్రజనమ ఎలా ఉండాలంట, జీవవాక్యం అంటే దేవుని వాక్యమును చేతపట్టి జ్యోతుల వలె, జ్యోతి ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది. అంధకారములో ఉన్నటువంటి మనుషులకు వెలిగిచ్చే వారిగా అనేకులకు కనిపించాలని హెచ్చరిస్తున్నాడు. మోకరించండి. అనుభవం కలిగి ఉండటానికి ప్రభువు మనతో హెచ్చరించి మాట్లాడుతున్నాడు. అందుకే ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. అందుకే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన అన్నీ ఓర్చుకున్నాడు, సహించాడు. ఇన్ని కార్యాలు తనలో ఉన్నవి. ఆయన రక్తము చేత విమోచింపబడిన మనం ఆయన వలె ఉండాలని హెచ్చరిస్తున్నాడు. మౌనంగా మోకరించండి, కళ్ళు మూసుకోండి. మౌనంగా మనస్సులో మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. రక్షణ పొందని వారు ఈ దినం ప్రభు నిన్ను దర్శించాడు, నీవు కావాలని కోరుతున్నాడు, నీకు అందుబాటులోకి వచ్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినము నిన్ను పిలుస్తున్నాడు. జక్కయ్య దగ్గరకు వచ్చాడు, పిలిచాడు, జక్కయ్య లోబడ్డాడు. ఒక ఉన్నతమైన కార్యం జక్కయ్యలో జరిగింది. అట్టి కార్యం నీలో చూడాలని ఈ దినాన ప్రభు నిన్ను కూడా దర్శించి మాట్లాడుతున్నాడు. సంపూర్ణంగా ప్రభు హృదయం ఆయనందు ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఒక్క నిమిషం మౌనంగా మనసులో చక్కని తీర్మానం చేసుకుందాం. ప్రభు రక్తములో పాలు పొందబోతున్నటువంటి వారు క్షమాపణ కోరుదాం. ప్రభు, అలాంటి స్వభావం నాలో లేదు, నాలో సంశయాలు, సణుగులు, అనేక రకాల పరిస్థితులు కలిగి ఉన్నాను, అవి నేను జయించలేకపోతున్నాను, క్షమించు అని క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడు. ఆయనతో సమాధాన పడటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అట్టి ప్రార్థన ప్రభు రక్తంలో పాలు పొందబోతున్నా మనం కూడా ప్రభుతో సమాధాన పడదాం. టైటన్లో వారములో జరిగే మంగళవారం నాడు
రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. ఎప్పటి వలె 9 గంటలకు ముగిస్తాము. అందరు రండి, దగ్గరే కదా, దూరము కూడా కాదు. యేసు ప్రభువే మనకు సమీపంగా అందుబాటులోకి వస్తే మనం మందిరం దగ్గర ఉన్నా కానీ రాలేకపోతే ఎట్లా? ఆయన అన్నిటిలో మనందరికీ అందుబాటులో సమీపంగా వస్తే దేవుడు అయ్యుండి, మనము మానవులమై ఉండి దగ్గర ఉన్న మందిరానికి రాలేకపోతున్నామంటే ఏమి నేర్చుకుంటాం? కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. బుధవారం నాడు మరి 10 గంటలకు స్త్రీలకు ప్రత్యేకంగా కూడిక ఉంటుంది, ప్రార్థనా కూడిక ఎజ్రా వారి గృహములో. ఇప్పుడు బుధవారం 27వ తారీఖు 10 గంటలకు ఆ కూడిక ప్రారంభిస్తారు. అందరూ రండి, వారి కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థించాలి. కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి. ఇల్లు అందరూ తెలుసు కదా. తర్వాత గురువారం నాడు బైబిల్ స్టడీ ఉంటుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభిస్తాం, 8:30కు ముగిస్తాం. శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే, అంటే మరి దీని కొరకు ప్రత్యేకంగా మన మధ్యలో ఒక బ్రదర్ వస్తున్నారు. ఆయన కృపా సుందరం బ్రదర్ వస్తారు. మరి మిరియాలగూడ నుండి అందరూ కూడా ఆ దినం 10 గంటలకు ప్రారంభిస్తాం. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇప్పుడు 29వ తారీఖు తర్వాత శనివారం ఎప్పటి వలె ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఉదయం 10 గంటలకు. తిరిగి మరలా ఆదివారం నాడు ఈస్టరు కాబట్టి ఆ దినాన కూడా మన మధ్యలో ప్రత్యేకమైన స్పీకర్ ఉంటాడు. ఆయనే కృపా సుందరం గారు ఉంటాడు. అందరూ కూడా సమయానికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రకటనలు విన్నారు, విని అందరూ కూడా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సండే స్కూల్ పరిచర్యకు వచ్చే వారములో కవిత, సౌమ్య వచ్చారా? కవిత రాలేదా? మరి ఎవరు చదువుతారమ్మా? సౌమ్య లోపత్తి చెప్దాం. కవిత, సౌమ్య. తర్వాత ఈరోజు 7 గంటలకు రాత్రి సువార్త కూడుకుంటుంది. ఎక్కడంటే మందిరంలోని. కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇలా గొంతు బాగుండలేదు, ఇలా చెప్పలేనేమో అనుకుని భయం వేసింది. నిన్న అసలు నోటి మాట కూడా లేదు. ప్రభు కృప చేత ఈ దినాన మరి నిలబెట్టుకున్నాడు. అందుకు ప్రభు స్తుతిస్తున్నా. ఇవి ప్రకటనలు విన్నారు కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడేకి మన మధ్యలో ఒక బ్రదర్ ఉంటారు, వర్తమానికులు. తర్వాత ఆదివారం కూడా ఉంటారు ఆ బ్రదరే. కాబట్టి 2 దినాలు అందరూ కూడా రండి, ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఈ ప్రకటనలు